ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమి రాత్రి 10:14 పర్యంతం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:16 వరకు. తెల్లవారి వర్జ్యం 3:51 నుండి 5:31 పర్యంతం. బుధవారం రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 పర్యంతం. ఉదయకాల దుర్ముహూర్తం 11:51 నుంచి 12:36 పర్యంతం. ఈరోజు మహామాఘి, మాఘమాస పౌర్ణమి అంటారు. ఈరోజు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయటం చాలా విశేష యోగదాయకం. అలాగే ఆసియాలోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి పెద్ద జాతర తెలంగాణలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతర. మేడారంలో ఈరోజు సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న సమయంలో అనుకున్న పనులన్నీ కూడా ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా వరకు సంతృప్తిని కలిగింపచేస్తాయి. వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపారంలో స్థిరమైనటువంటి చిత్తాన్ని పెట్టడం చాలా వరకు అవసరం. ఉద్యోగపరంగా ఉన్నతిని కోరుకునేటువంటి వారు చాలా గట్టి ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వ్యాపారం అనేటువంటిది ముందరికి వెళ్తుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభ కార్యక్రమముల కోసం చేసేటువంటి ప్రయత్నములు అనుకూలంగానే ఉంటాయి. కొత్త వాహనాలు కావచ్చు, కొత్త వస్తువులు కావచ్చు, కొనుగోలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. విద్యార్థులకు చాలా మంచి సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. రాజకీయ పరంగా కొన్ని పనులు కాకపోవటం అసహనం అనేటువంటిది కలిగింప చేస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మేషరాశి వారు ఇంకా మంచి ఫలితములు పొందటానికి ఈరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. గోక్షేత్రంలో గోవుకు గ్రాసాన్ని సమర్పించండి. మంచి ఫలితాలు పొందుతారు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. వృషభ రాశి వారికి ఈ రోజంతా కూడా యోగదాయకంగానే ఉండబోతోంది. ఇంట్లో క్లిష్టమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు మీ యొక్క ప్రమేయం తప్పకుండా ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇంట్లో పెద్దల సహాయ సహకారాదులతో క్లిష్ట సమస్యల నుంచి బయటపడతారు. శుక్రుడి యొక్క ఆధిపత్యం వల్ల కళాకారులకు ఈరోజు మంచి అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభం చేయటానికి అనుకూలమైనటువంటి సమయం మాత్రం ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాయటానికి కానీ, పోటీ పరీక్షలను అప్లై చేసుకోవటానికి కానీ ఈరోజు యోగదాయకంగానే ఉండబోతోంది. ఉద్యోగంలో సహోద్యోగులతో మనస్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. వాహనం కానీ, భూములు కానీ ఈ రెండింటి మరమ్మతుల కారణంగా డబ్బనేటువంటిది ఖర్చు అవుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. వృషభరాశి స్త్రీలకు ఇంకా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఇంకా సత్ఫలితాలు పొందటం కోసం వృషభరాశి వారు ఈరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదిత్యాది నవ గ్రహ స్తోత్ర పారాయణం కూడా చెయ్యటం చాలా విశేష యోగదాయకం. వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 2. వృషభరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు.
మిథున రాశి వారు ప్రారంభించినటువంటి పనులను నిర్ణీత కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా సమయస్ఫూర్తితో నిరాఘాటంగా అద్భుతంగా పూర్తి చేస్తారు. బరువు బాధ్యతలు ఏవైతే మీ మీద వేశారో ఉద్యోగపరంగా వాటిని సమయోచితంగా సందర్భానుసారంగా సమిష్టి కృషితో నెరవేరుస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇంట్లో మీకు సహాయ సహకారాలు అందించేటువంటి కుటుంబ సభ్యులు ఉండటం అనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు అనేటువంటిది మీకు మాత్రమే లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల యందు మాత్రము తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. వృధా ఖర్చులు అనేటువంటివి పెరగవచ్చు. ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉండవచ్చు. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే ఉంది. వివాహాది శుభ కార్యక్రమ ప్రయత్నాలు అనేటువంటివి కూడా ఈరోజు కలిసి వస్తాయి. మిథున రాశి విద్యార్థులకు యోగక్షేమాలు కూడా కలుగుతాయి. ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ఈరోజు చెయ్యడంతో పాటుగా సాయంకాల సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాయిదా వేసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనకు మనస్సు అనేటువంటిది విల్లూరుతుంది. పని విపరీతంగా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. సాధారణ పనులు చేయటానికి కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. బంధువులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా స్వీకరిస్తారు. అప్పుగా ఇచ్చినటువంటి సొమ్మును తిరిగి ఇవ్వటానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాటిని చెల్లించడం ద్వారానే రుణ విముక్తులు అవుతారు. కోర్టు కేసులలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం అనేటువంటిది లాభసాటిగానే కొనసాగుతుంది. పనులపై మనస్సును నిలిపి శ్రద్ధగా కనుక పనులు చేస్తే చాలా చక్కటి ఫలితాలను కూడా మీరు పొందుతారు. కర్కాటక రాశి విద్యార్థులకు చక్కటి యోగదాయకమైనటువంటి ఫలితములు ఈరోజు కలగబోతున్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల, అలాగే సాయంకాల సంధ్యా సమయంలో గణపతి అష్టోత్తర శతనామ అర్చన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. సింహరాశి వారికి ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలోనే పూర్తవుతాయి. రావలసినటువంటి డబ్బు అతి కష్టం మీద నీ చేతికి అందుతుంది. అందినటువంటి డబ్బును ప్రణాళికాబద్ధంగా కనుక ఖర్చు పెట్టకపోతే రుణం చెయ్యవలసినటువంటి పరిస్థితి మీకు మాత్రం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగాలలో చేరేటువంటి అవకాశం కూడా ఉంది. పట్టుదలతో పనులు పూర్తి చేసి అధికారుల యొక్క మెప్పును మీరు పొందుతారు. కుటుంబంతో ఇంట బయట సంతృప్తిగా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు అనేటువంటివి కలిసి వస్తాయి. సమయానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే సింహరాశి స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈరోజే కలగబోతూ ఉన్నాయి. సింహరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము గణపతి అష్టోత్తర శతనామ అర్చనతో పాటుగా గణపతికి కుడుములను కానీ ఉండాళ్లను కానీ నివేదన పెట్టి ఆరాధన చేస్తే సింహరాశి వారికి కార్యక్రమాల యందు విఘ్నాలు తొలగిపోతాయి. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురు కావచ్చు. వ్యాపారం అనేటువంటిది లాభసాటిగానే ఉంటుంది. సంగీత, సాహిత్య, కమ్యూనికేషన్, జర్నలిజం, మీడియా ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు అవకాశాలు అనేటువంటివి వెల్లువెత్తుతాయి. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో సానుకూలంగానే ఫలిస్తాయి. స్నేహితులు, బంధువులతో అనుబంధాలు అనేటువంటివి పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క మద్దతు అనేటువంటిది లభిస్తుంది.
సహోద్యోగులతో మనస్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. అనుకూల ఫలితాలే కలుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా లాభసాటి ధోరణి అనేటువంటిది కూడా మీకు అంత మంచిది కాదు. వివాదాలకు దూరంగా ఉండండి. వివాదాలను ఎంత మీరైతే అంత పరిష్కారం చేసుకోవడం అనేటువంటిది కన్యా రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం కన్యా రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారికి శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి ఈరోజు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు చాలా వరకు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సంతృప్తికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. మంచి ఆదరణ కూడా లభిస్తుంది. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ఆర్థిక సమస్యల మూలంగా కొంత పనుల్లో జాప్యం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఈరోజు పొందబోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాలకు లోను కాకుండా జాగ్రత్త పడండి. ఎదుటి వ్యక్తితో భాగస్వామ్య వ్యాపారాలు చేయకపోవడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే ప్రయత్నం చేస్తారు. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు చేతికందుతుంది. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా అనాయాసమైనటువంటి విజయములు మీకు మాత్రమే లభిస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతో కొద్దిగా మాట పట్టింపు వ్యవహారాలు వచ్చినప్పటికీ కూడా పైన ఉండేటువంటి అధికారులతో స్నేహంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపార ఒప్పందాలకు ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది. పట్టుదల ఏకాగ్రతతో గనక ముందుకు వెళ్తే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా పొందుతారు. గత పెట్టుబడుల వల్ల ఆదాయం అనేటువంటిది లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పారిశ్రామికవేత్తలకు చాలా అత్యుత్తమమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. సహోద్యోగులతో మొదలైనటువంటి వారితో స్నేహంగా మాట్లాడి పనులను చక్కదిద్దుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఇంట బయట అనుకూల వాతావరణం అనేటువంటిది ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే ఆదాయం అనేటువంటిది పెరుగుతోంది. కుటుంబ పెద్దల సలహాలు సూచనలు ఎట్లా ఉంటే అలా పాటిస్తే మీరు సత్ఫలితాలు తప్పకుండా పొందుతారు. ఎన్నో రోజులుగా మొండి బకాయిలో ఉన్నటువంటి రావలసినటువంటి డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది. బంధుమిత్రుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు మాత్రమే లభిస్తాయి. విద్యార్థులు విపరీతమైనటువంటి శ్రమించాల్సి ఉంటుంది. చదువుల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా కూడా సఫలమవుతాయి. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం అతి తొందరలోనే దక్కవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులనేటువంటివి ఉంటాయి. వ్యాపార పరంగా భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. ధనుస్సు రాశి స్త్రీలకు యోగదాయకంగా ఉండబోతోంది. ధనుస్సు రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు అనుకూలంగా మారబోతున్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. పదోన్నతి స్థాన చలన సూచనలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి అనుకూలిస్తాయి. బంధుమిత్రుల యొక్క రాకతో సంతృప్తిగానే ఉంటారు. ఖర్చులు విపరీతంగా పెరగటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు గురి అవుతారు.
విహారయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కూడా పొందుతారు. స్థిర చరాస్తుల వివాదాలు తగాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటమే మీకు చెప్పుకోదగినటువంటి సలహా సూచన. మకర రాశి వారు ఈరోజు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణము 3 సార్లు చేయడం వల్ల ఇష్టకార్య సిద్ధిని తప్పకుండా పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కుంభరాశి వారికి వ్యాపార పరంగా భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు, కొత్త లావాదేవీల మూలంగా వ్యాపారం అనేటువంటిది పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య రంగంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చించి సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటే అన్ని సత్ఫలితాలే కలగబోతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడా నిరుద్యోగులకు లభించబోతోంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు అనేటువంటివి నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు మాత్రమే కలుగుతాయి. కుంభరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు సాధించటానికి ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో దీపారాధన చేసి 108 సార్లు శివనామ మంత్ర జపం చేయటం వల్ల కుంభరాశి వారు ఇంకా మంచి ఫలితాలని పొందుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మీనరాశి వివాహాది శుభ కార్యక్రమాలు మీనరాశి వారికి ఈరోజు సిద్ధించబోతున్నాయి. రావలసినటువంటి డబ్బు చేతికి అందటం వల్ల చాలా కార్యక్రమాలు ముందుగానే వెళ్తాయి. ఆత్మీయులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో చాలా పనులను ఇప్పటికే నెరవేర్చుకొని సిద్ధంగా ఉంటారు. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కళాకారులకు సమాజంలో మంచి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట అనేటువంటిది నిరుద్యోగులకు లభిస్తుంది. అనుకున్న సమయంలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఇక నుంచి మంచి అవకాశాలు అనేటువంటివి మీకు మెరుగవుతాయి. ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు సంకల్పం చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందినటువంటి వారి నుండి పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలాగే మానసికంగా, శారీరకంగా సంతోషకరమైనటువంటి వాతావరణం మీకు మాత్రమే లభిస్తుంది అని చెప్పవచ్చు. మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు సంధ్యాకాల సమయంలో గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా గణపతికి 21 ప్రదక్షిణాలు చేయటం అనేటువంటిది చాలా సత్ఫలితములను ఇస్తుంది. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు వర్ణము. ఇవి మేషాది 12 రాశులకు చెప్పేటువంటి దిన ఫలితాలు. మీ అందరికీ ఆ మహాగణపతి యొక్క అనుగ్రహ విశేషం వల్ల మంచి ఫలితాలు లభించాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబల రీత్యా కొన్ని విధి విధానాల్ని కనుక మనం ఇంట్లో పాటించినట్లయితే ఆ ఇంటి యజమానికి గ్రహచార రీత్యా సంభవించేటువంటి అనేక నష్టాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఉంది. సహజసిద్ధంగా గృహంలో ఇంటి యజమాని బాగుంటేనే కదా అందరూ బాగుండేది. సహజసిద్ధంగా గ్రహచార రీత్యా గనక శనిగ్రహ బాధతో ఆ యజమాని గనక ఎక్కువగా అనేక రీతుల్లో అనేకమైనటువంటి బాధలు గనక గురి అవుతూ ఉన్నటువంటి తరుణంలో శనివారం నువ్వుల నూనె శరీరం మొత్తం కూడా రాసుకొని నలుగు పిండితో చక్కగా నలుగు పెట్టించుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించటం అనేటువంటిది ఇంటి యజమాని గనక ఆచరించినట్లయితే శనిగ్రహ దోషం అత్యధికంగా లేకుండా సానుకూలవంతమైన ప్రభావంతో మనసు శాంతియుతంగా మీ జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు 5 ఇనుప మేకులు నల్లని వస్త్రంలో మూటగట్టి పారుతున్నటువంటి నదిలో గనక వదిలినట్లయితే చాలా చక్కటి యోగం
పట్టి తీరుతుంది. మీరు స్నానానికి వెళ్ళినప్పుడు పాత వస్త్రములను ఆ నదీ తీర ప్రాంతాల్లో విడిచేసి నూతన వస్త్రములు ధరించి స్నానానంతరం వచ్చినట్లయితే కూడా శనిగ్రహ దోష నివృత్తి జరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యాలు. అంతేకాకుండా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమేశ్వరుని గనక అభిషేకం చేసినట్లయితే శనిగ్రహ దోషం నుంచి త్వరగా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఆనపకాయ అంటారు సొరకాయని. ఇంటికి గనక బాగా పండినటువంటి సొరకాయ ఆనపకాయ ఇంటికి గనక వేలాడగడితే పసిడి పంటలు బాగా పండుతాయి అంటోంది శాస్త్రం. రైతన్నలు అప్పుడప్పుడు కూడాను బాగా పండినటువంటి ఆ యొక్క సొరకాయని తమ ఇంటి ప్రాంగణంలో తగిలిస్తూ ఉంటారు. ఇలా తగిలించినట్లయితే పంటలు బాగా పండుతాయి. బంధువులు మిత్రులతో బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. సభ్యులందరూ కూడా కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో జీవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా రామరక్షను కలిగించేటువంటి రామ మునగ చెట్టు, ఇది మనకి ఎక్కువగా నదీ తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. చిన్న పొదపాదుల్లో పారుతుంది. ఆకులు కాండం పైన ముళ్ళుంటాయండి. కాయలు వంకాయను పోలుంటాయిట. ఈ కాయలు అమావాస్య రోజున ఈ చెట్టును సంధ్యా సమయంలో సేకరించి మరుసటి రోజు ఉదయాన్నే కనుక సింహద్వారం పైన కనుక వేలాడదీసినట్టయితే యజమాన్ని రక్షించడంలో రామబాణంలా పనిచేస్తుంది. జనఘోష, నరఘోష, కనుదృష్టి ఆ గృహం పైన పడనే పడవు అంటోంది శాస్త్రం. అలాగే చింతలు తీర్చే చింత చెట్టు చుట్టూతా గనక 21 ప్రదక్షిణలు చేస్తూ చండీమాతను నమస్కరించుకొని ఉత్తర దిశగా పారిన చింత కొమ్మను తెచ్చి పూజా మందిరంలో గనక ఉంచి సింహద్వారం పైన గనక తగిలించినట్లయితే చింతలు గనక ఉంటే పారిపోతాయి అంటోంది శాస్త్రం. నాదాన్ని ఇచ్చేటువంటి శంఖం కూడాను చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఇంట్లో పూజ చేసే ముందు శ్రీ గురుభ్యో నమః అని దీపారాధన చేసిన తర్వాత నాద శంఖాన్ని పూరించాలండి. ఆ శంఖాన్ని గనక పూరించినట్లయితే తప్పనిసరిగా ఆ భం భం అనేటువంటి నాదం విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. రైతుల ఇంట గనక ఇది ఉంచి గనక వారు పూజ చేసుకునే విధి విధానంలో వాడినా కూడా పంటలు బ్రహ్మాండంగా పండుతాయి అంటోంది శాస్త్రం. విద్య చదువుకునేటువంటి విద్యార్థులు కూడాను ఈ శంఖ నాదాన్ని గనక నిత్యం గనక విన్నట్లయితే విద్యలో బాగా రాణించడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇకపోతే మనకి చెకుముకి రాళ్ళు అని చెప్పేసి ఉండేవి పూర్వం. 2 చెకుముకి రాళ్ళను గనక తీసుకొచ్చి పగులు రాళ్ళని కూడా అని చెప్పేసి అంటారు. వీటిని తెల్లని వస్త్రంలో కట్టి కంకణంగా గనక ధరించినట్లయితే అనారోగ్యాల నుంచి బయటపడతారు. అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి 2 చెకుముకి రాళ్ళు సంపాదించి తెలుపు రంగు వస్త్రంలో కట్టి వారి గనక కంకణంగా గనక కట్టినట్లయితే అనారోగ్యాన్నించి బయటపడి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. మనకి చాలామందికి అండి ఎక్కువగా దృష్టి దోషాలు జరుగుతూ ఉంటాయి. బయటికి వెళ్ళి రాగానే తలనొప్పి రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడాను రక్షింప చేసుకోవడానికి తప్పనిసరిగా కాటుక అనేది బాగా సహకరిస్తుంది. ఆడవాళ్ళు అయితేనేమో ఎడమ అరికాలికి,
మగవాళ్ళైతే కుడి అరికాలు మధ్యలో నల్లని కాటుక పెట్టుకున్నట్లయితే ఎటువంటి కనుదృష్టి అయినా సరే పటాపంచలైపోతుంది అంటోంది శాస్త్రం. మీరు పూజా మందిరంలో పూజ చేసినటువంటి గరికనైనా సరే మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ జేబులో కనుక ఉంచుకొని బయలుదేరితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. దురదృష్టాన్ని పారద్రోలటానికి మీ ఇంట్లో తిరగని వాచీలు కనుక ఉంటే వాటిని బాగు చేయించుకోండి. ఎలక్ట్రానిక్ వస్తువులైనా సరే బాగు చేయించుకోండి. పాత చెప్పులు, తుప్పు పట్టిన ఇనప సామాను, అరిగిన చీపురు, ఇంటికి పట్టిన బూజు ఇవన్నీ కూడా లేకుండా చూసుకోవాలండి. అదృష్టం రావాలంటే మన పెద్దలు ఎప్పుడో చెబుతూ ఉంటారు, పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి లక్ష్మి వస్తుంది. అందుచేత వీలైనంత వరకు పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మీ జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. మానసికంగా బలం పుంజుకోవడం కోసం జపం చేస్తాం. శారీరకంగా శుభ్రత పెంచుకోవడం కోసం స్నానం చేస్తాం. శారీరకంగా మానసికంగా ఆనందం పెంచుకోవడం కోసం దానం చేస్తాం. మన వద్ద ఉన్న భావజాలాన్ని మంచి మాటలతో 10 మందితో పంచుకుంటే పెరిగేది ఆనందం అవుతుంది. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి నాడు పాటించవలసిన విధులు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. మహామాఘి, ఇవి ఈనాటి విశేషమైన అంశం. మహామాఘి, మహా అన్న పదాన్ని మనం ఈశ్వర సందర్భంగా ఈశ్వర నామాన్ని జపం చేసే సమయంలో వినియోగిస్తూ ఉంటాం. మహదేవ అంటూ ఉంటాం. మాఘం అంటేనే పుణ్యకరమైన కాలం అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇలాంటి పుణ్యకరమైన కాలంలో పౌర్ణిమ మనస్సు మహా ఉత్సాహంగా ఉండేటటువంటి రోజున పాటించవలసిన విధి స్నాన విధి. సూర్యోదయం కంటే పూర్వమే స్నానాదికాదులు పూర్తి చేసుకోవాలి. చేసుకున్నాం అనుకుంటే ఆ పిదప చేయవలసిన విధులేమిటి? మహామాఘి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సముద్ర స్నానం చెయ్యాలి, నదీ స్నానం చెయ్యాలి. ఆ పిదప నీటిలో ఒక్క రాతి బెడ్డ అలా వేసి 2 చేతులు జోడించి నమస్కరించాలి. ప్రత్యేకంగా మహామాఘి అయిన ఈ పర్వదినం నాడు ఏ దైవాన్ని ఆరాధించాలి? ఏ దైవాన్ని మనం స్తోత్రం చేస్తే మనకు దైవానుకూలత లభిస్తుంది? దైవనామాలు అన్నప్పుడు విష్ణువు, శివుడు, గణపతి, పార్వతి ఇలా భిన్న భిన్న నామాలతో దైవం మనకు సాక్షాత్కరించగా ఇందులో మహామాఘి అయిన ఈ పర్వదినం నాడు ఏ దైవాన్ని ఆరాధించాలి? ఈ ప్రశ్న పదే పదే వేసుకుంటూ ఉండడానికి కారణం ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకోవాలి. మహామాఘి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు, సముద్ర స్నానం చేసే యోగ్యత కలవారు, సముద్ర స్నానం చేసే వసతి అనుకూలత కలవారు అలా సముద్రానికి దగ్గర ఒడ్డున ఇసకలో ధరించిన వస్త్రములు చక్కగా ఇంకొక వస్త్రమును ధరించిన పిదప పరిశుభ్రంగా కూర్చొని స్నానం చేసి ఉండాలి. ఆ పిదప సంకల్పం చెప్పుకొని ఆ ఇసుకలో శంఖము, చక్రము, ధనుస్సు, బాణము, ఒక్క రాతి బిడ్డ ఆ పిదప వీటిని అర్చించాలి. ఇంకా శాస్త్ర ప్రమాణాలుగా అనేక నామాలు చెప్పబడి ఉన్నాయి, తర్పణాలు చెప్పబడి ఉన్నాయి, అనేక ఋషుల నామాలను చెప్పవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా సనాతన సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి నైష్ఠికులకు సంబంధించిన మార్గాలు కాగా సర్వే సర్వులు అందరూ పాటించవలసిన విధి ఇంటిలో రామచంద్రమూర్తిని అర్చించడం. సముద్ర స్నానం చేసేటటువంటి సమయంలో భస్మధారణ చేసి శిఖ ముడివేసుకుని జిజ్ఞోపవీతమును మెలిపెట్టి ముడివేసి పితప అరచేతిలో నీరు తీసుకుని 12 సార్లు తర్పయామి 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 అంటూ
అనేకములుగా తర్పణములు విడిచి ఆ పిదప పిత్రాదులకు, ఋష్యాదులకు, దేవతాదులకు 3 విధాలుగా 1, 2, 3 చొప్పున వసురుద్ర ఆరతి రూపాలతో పితృదేవతలకు, 2 సార్లు దేవతలకు, 1 సారి ఋషి తర్పణంగా ఇలాగన మనం చేస్తూ ఉంటే ఇదంతా కూడా నైష్ఠిక మార్గం అవుతుంది. అలా కాకుండా సర్వే సర్వులుగా మనమందరం పాటించవలసిన విధి ఈరోజు విశేషంగా దేవతారాధన చేసేటటువంటి చోటన శ్రీరామచంద్రమూర్తుల వారి పట్టాభిషేక చిత్రపటాన్ని ఉంచి పూజించాలి. రామాయణ గ్రంథాన్ని పారాయణ చెయ్యాలి. రామనామాన్ని జపించాలి. అలాగే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, చండ కిరణ ముఖ మండల రామ, శ్రీమద్ దశరథ నందన రామ, కౌసల్యాసుఖ వర్ధన రామ, విశ్వామిత్ర ప్రియత రామ, ఘోరతాటగా ఇట్లాగున ఉండేటటువంటి 108 నామాలతో ఉండే నామ రామాయణం ఈ రోజున చదవాలి లేదా వినాలి. నామ రామాయణం పేరిట లభించేటటువంటి చిన్న ఆధ్యాత్మిక చిరు పొత్తాన్ని అసంఖ్యాకంగా యథాశక్తి సేకరించి అందరికీ వితరణ చేయాలి. నామ రామాయణం ఈరోజు చదివితే మనకు రామ అనుగ్రహం లభిస్తుంది. రామచంద్రమూర్తుల వారు సీతాన్వేషణ అనంతరం ఎక్కడ సీత ఉన్నదో తెలిసిన పిదప ఆ సముద్రం చివర చేరుకొని లంకానగరం చేరాలి అంటే సముద్రంపై వారధి కట్టాలి అనే ప్రయత్నం చేశాడు. అంతకంటే పూర్వం సీతాన్వేషణ చేసేటటువంటి సమయంలో ఆంజనేయ స్వామి వారికి మైనాకుడు ఆ సముద్రంలో ఉండేటటువంటి పర్వత రూపం సహాయం అన్న కథం మనం చదువుకున్నదే. ఇలా చూస్తే రామునకు సముద్రానికి ఉండే అనుబంధం మనకు తెలిసి వస్తుంది. ఇనవంశ కులతుడు తిలకుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటే మనకు సముద్రుని అనుగ్రహం లభిస్తుంది. సముద్రంలో ఉండేటటువంటి నీరు ఉష్ణశక్తి కారణంగా ఆవిరిగా మారి వర్షంగా కురిసి పంటలు అందించి పిదప నదులలో ప్రవహించి మళ్ళీ సముద్రంలోనికే చేరుతుంది. ఈ వృత్త వలయ రూపంలో నీరు ప్రధానంగా మనకు లభించేటటువంటిది సముద్రుడిలో నుంచే కనుక సముద్రుడిని పురుష రూపంలో పిలుస్తుంది సాహిత్య ప్రపంచం. నదులన్నీ కూడా స్త్రీ రూపాలు కాగా ఒక్క సముద్రుడే మర్యాదాకరమైనటువంటి పురుషోత్తమ రూపంలో విష్ణు స్వరూపంగా మనకు దర్శనమిస్తాడు. దేవదానవులు కూడా సముద్రాన్నే మథనం చేసి అమృతోత్పాదన చేసిన కథనం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మనకు ఆరోగ్యాన్ని అందించేది. సమస్తములైన అఖండములైనటువంటి ఓషధి విలువలతో ఊడుకున్న ఆ నీరు సముద్రంలో చేరి ఉంటుంది కనుక సముద్రంలో ఆ నీటితో చేసేటటువంటి స్నానం మనం ఎప్పుడూ భరించలేం. భరించేటటువంటి కాలాలు కొన్నే ఉన్నాయి. వైశాఖ మాసం 1, మాఘమాసం 2 కనుక ఈ మాసాలలోనే ప్రత్యేకంగా పౌర్ణిమ నాడు మాత్రమే సముద్ర స్నానం చెయ్యాలి అని మనకు శాస్త్రం చెప్పింది. అలా సముద్ర స్నానం చేయడం కుదరని వారు, సముద్రాలకు దూరంగా అపార్ట్మెంట్లలో ఉండేటటువంటి వారు ఈ రోజున రామాయణ గ్రంథాన్ని చదివినా, సేతుబంధం అనేటటువంటి రామాయణంలో వృత్తాంతాన్ని చదివినా ఆ ఇంట తప్పకుండా సిరి సంపదలు కలకాలం ఉంటాయి అని కూడా శాస్త్రం చెబుతుంది. ఇంటిలో ముందు గదిలో అతిథుల కోసం నిర్దేశింపబడిన ఆ ముందు గదిలో దక్షిణం వైపుగా ఉండేటటువంటి గోడకు ప్రవహించేటటువంటి నీటి వసతి కల చిత్రపటాన్ని ఈరోజు వేలాడదీయాలి. లేదా అలాంటి సంకల్పం చేసి త్వరలో అతి సమీప కాలంలో అలాంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అతిథుల కోసం నిర్దేశింపబడిన ఆ ముందు గదిలో దక్షిణం గోడ వైపుగా ప్రవహించేటటువంటి ఈ నీటి వసతి గల చిత్రపటం ఉండేటటువంటి ఇంటిలో శాశ్వతంగా లక్ష్మీదేవి స్థిర నివాసం స్వీకరించి ఉంటుంది, కొలువై ఉంటుంది. నీరు ఉన్న చోట ధనం ఉంటుంది. నీరు ఉన్న చోట సంస్కృతి పెరుగుతుంది. నీరు ఉన్న చోట ప్రేమలు పెరుగుతాయి. మన దేశం అనేక నదులకు ఆలవాలం. గంగే చేమునే చైవ గోదావరి సరస్వతి. ఏ దేవతారాధన చేసినా అంతకంటే పూర్వం మనం కలశారాధన చేస్తాం. సమస్తములైన దేవీ దేవతా స్వరూపాలను కూడా ఒక్క చెంబులో నీరు పోసి పంచపల్లవములు ఉంచి
ఆ పైన నారికేళమును ఉంచి ఇలా ఒక కలశం ఏర్పాటు చేసుకొని ఆ కలశములో ఉండేటటువంటి నీటిలోనే సమస్తమైన దేవీ దేవతా స్వరూపాలను మనం ఆహ్వానం చేస్తామంటే సనాతన సంప్రదాయం చెప్పేటటువంటి మార్గం నీటిని పూజించమని, నీటి వసతులను కాపాడుకోమని, నీటిని సంరక్షించుకోమని ఈ బోధలు గుర్తుపెట్టుకునే నిమిత్తమే సనాతన సంప్రదాయం మహామాఘి అన్న పేరిట సముద్ర స్నానం, రామచంద్రమూర్తిని పూజించడం, నీటి వసతులను కాపాడుకోవడం అనే లక్ష్యంగా బోధించింది. మహామాఘి అపురూపమైన ఈ పర్వదినాన్ని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రామచంద్రమూర్తుల వారిని అర్చన చేద్దాం, నీటి వసతులను కాపాడుకుందాం, పర్యావరణ హితకరంగా మెలగుదాం, పర్యావరణ రక్షణ చర్యలు చేపడదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. రామ రామ ఆ పిలవడంలో 2 మాటలు పిలిచాడు. రామ రామ అంటే ఆయన సంతోషం. ఏదో అనుకోని సమస్య వచ్చినప్పుడు దానికో పరిష్కారం దొరికిందనుకోండి, కొడుకుని పిలిచినప్పుడు తండ్రి ఒక్కసారి పిలవడు, 2 మాటలు పిలుస్తాడు. ఒరే షణ్ముఖ షణ్ముఖ అని పిలిచినట్లు రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. ఇది ఆదిత్య హృదయం. దీన్ని నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ఏన సర్వాన్ నరీన్ వత్స వత్స అని పిలుస్తాడు. వత్స ఎంత ప్రేమతో పిలిచిన మాటో. గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు, తండ్రి కొడుకుని పిలుస్తాడు. ఆవు యొక్క దూడకు వత్సము అని పేరు. మావితో పుట్టిన మాంసము తినే జంతువు కాకపోయినా ఆవు తన దూడకి ఉన్నటువంటి మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. కాబట్టి ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి, యుద్ధంలో నువ్వు గెలిచేసినట్లే. అంటే అసలు ఉపదేశం చేస్తున్నటువంటి అగస్త్యుడికి ఆ స్తోత్రం మీద ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం. ఇది ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రరాజము, శ్లోకముల యొక్క సమాహారం. దీన్ని నువ్వు 3 మాటలు పఠిస్తే, 3 మాటలు ఆచమనం చేసి పఠిస్తే ఈ ఆదిత్య హృదయాన్ని తప్పకుండా యుద్ధంలో గెలుస్తావు. దీని వలన సాధించలేనిది అన్నది లేదు లోకంలో. దేన్నైనా సాధించవచ్చు, అన్నిటినీ కూడా సమకూర్చి పెట్టగలదు. ఏది ఏది దగ్గర ఉండకూడదో అటువంటి దైన్యము వంటి లక్షణాల్ని పోగొడుతుంది. కాబట్టి సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశోక వినాశనం. ఇది శోకాన్ని పోగొడుతుంది. కాబట్టి రామ ఈ ఆదిత్య హృదయాన్ని స్వీకరించు అన్నాడు. గురువు చెప్పడం కాదు, శిష్యుడికి కూడా ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఉన్ననాడే గురువుగారు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఆ విశ్వాసం శిష్యుడికి లేదనుకోండి, గురువుగారు చెప్పినప్పటికీ కూడా దాని వలన ఉపయోగం ఉండదు. ఎందుకంటే గురువు చేసేటటువంటి బోధ వర్గీకరించినప్పుడు సాధారణంగా 2గా ఉంటుంది. ఒకటి, భగవత్ సంబంధమైనటువంటి శక్తిని శిష్యుడు పొంది అభ్యున్నతిని పొందడం కోసమని చెప్పి పారాయణ యోగ్యమైనటువంటి స్తోత్రములను మంత్రములను ఇస్తారు. రెండవది, గురువు యొక్క ఉపదేశం ఉంటుంది. ఉపదేశం అంటే అది కేవలం చదవడం వల్ల ప్రయోజనం ఉండదు, అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పారనుకోండి. అబద్ధం ఆడవద్దు అబద్ధం ఆడవద్దు అని నేను 50 మాటలు చదువుకున్నాను అనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుంది? అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పిన మాట పట్టుకున్నాను అనుకోండి, జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాను అనుకోండి, విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కొన్ని ఉపదేశ రూపాలుగా ఉంటాయి. ఉపదేశ రూపాలుగా ఉన్నవి ఆచరణాత్మకములు, అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి. గురువుగారు ఒక మాట చెప్పారు అంతే, ఆ మాట అలా పట్టుకుని ఆచరణలోకి తెచ్చేసుకుంటాడు. ఆ తెచ్చుకున్న కారణం చేత గురువుగారి అనుగ్రహ స్వరూపమై శిష్యుణ్ణి ఉద్ధరిస్తుంది. కొన్నిటిలో ఉండే విశేషం ఏమిటంటే, దానిలో ఉన్నటువంటి అర్థం కూడా తెలియకపోవచ్చు. తెలియకపోయినా కూడా దాన్ని చదివినప్పుడు
అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉచ్చారణ యందు దోషం రాకుండా జాగ్రత్త పడి దాన్ని చదివినంత మాత్రం చేత అది శక్తినిచ్చేస్తుందంతే. అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రాన్ని నేను తెలియక ముట్టుకున్నానండి అని ముట్టుకున్నాను అనుకోండి, అది కాల్చడం మానేస్తుందా? మానదు, కాల్చుతుంది. అలాగే బీజాక్షరములతో కూడుకున్నటువంటి స్తోత్రములు, అగస్త్య మహర్షి వంటి మహాపురుషులు చేసినటువంటి ఉపదేశములు ఏ ఉంటాయో వాటిని అర్థం తెలియకపోయినా కూడా జాగ్రత్తగా చదువుకున్నంత మాత్రం చేత, అందులో శ్లోక రూప మంత్రములకు ఉండేటటువంటి విశేషమేమి అంటే వాటికి స్వరం ఉండదు. మామూలుగా మంత్రం ఉందనుకోండి, వేదంలో మంత్రం ఉంటే దానికి స్వరం ఉంటుంది. కానీ శ్లోక రూపమైనటువంటి మంత్రాన్ని మీరు ఎంత అందంగా చదవగలిగితే అంత అందం వస్తుంది అంతే దానికి. అలా చదివినటువంటి కారణం చేత అనుగ్రహం వచ్చేస్తుందంతే. అందుకే ఆదిత్య హృదయం యొక్క అర్థం తెలుసుకుని చదివితే మనసు రమించిపోతుంది. దాని చేత విశేషమైనటువంటి ఫలితం. ఒకవేళ అర్థం తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అది చదువుకున్నంత మాత్రం చేత దాని విస్ఫోటన శక్తిని అది ప్రసారం చేసేస్తుంది. శబ్దమునందు అటువంటి శక్తిని నిక్షేపిస్తారు. అందుకే దేవీ భాగవతంలో ఐం అన్న బీజాక్షరాన్ని తెలిసి కానీ తెలియక కానీ పలికినంత మాత్రం చేత ఒక వ్యక్తి గొప్ప విద్వాంసుడైపోతాడు. బీజాక్షరాన్ని పలికేటప్పుడు నువ్వు దాని అర్థం తెలిసి పలికావా తెలియక పలికావాతో సంబంధం ఉండదు. పలికినంత మాత్రం చేత దాని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఉపదేశములు అర్థం చేసుకుని ఆచరణాత్మకం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురువుగారు చేసినటువంటి ఉపదేశం దేని కొరకు? ఉత్తర క్షణంలో అవతల రావణాసురుడు సంహరింపబడడానికి కావలసినటువంటి శక్తి ఏది ఉందో అది సూర్యుడి నుండి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆ సూర్య సంబంధమైనటువంటి సమస్త జ్ఞానముతో కలిపి 31 శ్లోకముల సమాహారంగా ఉపదేశం చేస్తున్నాడు. యుద్ధభూమిలో ఉన్నాడు రామచంద్రమూర్తి. యుద్ధభూమిలో ఉన్నాడు కాబట్టి అంత యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఇది అవసరమా, అంత అవసరమా అన్న ఆలోచన అసలు శిష్యుడికి రానేకూడదు. అందుకే ప్రారంభం చేస్తూనే దాని గొప్పతనం ఏమిటో చెప్తూ ప్రారంభం చేశాడు అగస్త్య మహర్షి. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం. ఇది జయాన్ని తెచ్చిపెడుతుంది. పరమం శివం, ఇది పరమమంగళ స్వరూపమైనది, సమస్త శుభములకు కారణమైనది. అటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ముందు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మనస్సులో నిలబడేటట్టుగా చెప్పారు. చెప్పి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. ఆ చెప్పడంలో ఆదిత్య హృదయానికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే, అన్నిటిలోకి గొప్పదేది అంటే యజుర్వేదం. వేదమంతా గొప్పదే, కానీ వేదములంతటికీ సారాంశమేది అంటే పంచాక్షరీ మహామంత్రం. పంచాక్షరీ మహామంత్రం చాలా చాలా గొప్పది కాబట్టే దాన్ని దాచడం యజుర్వేదంలో దాచారు. మళ్ళీ యజుర్వేదంలో ఎక్కడ దాచాలి? శ్రీరుద్రంలో దాచారు. శ్రీరుద్రంలో ఎక్కడ దాచాలి? మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో దాచారు. యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి వేదత్రయీ కనుక ఇటు ఋగ్వేదాన్ని అటు సామవేదాన్ని కాపు పెట్టారు. మధ్యలో కోట యజుర్వేదం. అత్యంత విలువైన వస్తువు ఉందనుకోండి, నా దగ్గర ఒక వజ్రాల గొలుసు ఉందనుకోండి, నేను దాన్ని తీసుకెళ్లి బల్ల మీద పెట్టి వస్తానా? ఇంట్లో అన్నిటికన్నా భద్రమైనదేది? ఏదో ఒక గోప్యమైన స్థానం చూస్తాను, దాన్ని తలుపు తీసి ఎదురుగుండా పెట్టను. దాంట్లో మళ్ళీ చీకటిగా ఉండేటటువంటి ఒక చిన్న కుహరం ఏది ఉంది, ఆ కుహరంలో పెట్టి తలుపేసేస్తాను. అలా పంచాక్షరీ మహామంత్రాన్ని తీసుకొచ్చి యజుర్వేదంలో పెట్టి, యజుర్వేదంలో మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకంలో చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నమశివాయచ శివతరాయచ అని దాచారు పంచాక్షరీ మహామంత్రాన్ని. ఎందుకంటే అది సమస్త వేద సారము కనుక.